మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి 3వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి సర్పంచ్ రూపా రామ్మూర్తి మరియు మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు మహిళా డాక్టర్లను మరియు పారిశుద్ధ్య కార్మికులకు చీరలు మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో స్త్రీలను పురాణ కాలం నుండి గౌరవించే సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉన్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం సాధికారత కోసం అనేక రకాల పథకాలు పారిశ్రామిక రంగాలలో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి మహిళలకు అధిక ప్రాధాన్యత గౌరవం ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఇటువంటి అవకాశాలను దేశంలోని అన్ని వర్గాల మహిళలు అన్ని రంగాల్లో రాణించి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలపడం కోసం అందరం కలిసి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి గ్రామ సర్పంచ్ రూపా రామ్మూర్తి, సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటముని, బీజేపీ చంద్రగిరి మండల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి మరియు డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చంద్రగిరి హాస్పిటల్ మేడం సూపరింటెండెంట్ గారికి, అలాగే డాక్టర్ల గారికి, మిగతా స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనకి పూర్వం నుంచి పాత తరాల నుంచి యుగాల నుంచి కూడా స్త్రీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గడ్డ మన భారతదేశం. అదేవిధంగా స్త్రీ శక్తి ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి. స్త్రీ శక్తి అందిపుచ్చుకోవడం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు ఎక్కువగా మహిళను కూడా ప్రోత్సహిస్తూ భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళల్ని ముందుంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం చాలా సక్సెస్ అయిన నా అభిప్రాయం. ఇంకా మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా కూడా నిలదొక్కుంటేనే కానీ ఆ ఇల్లు, ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ దేశం బాగుంటుంది అనేది మనందరికి తెలిసిన విషయమే. ఎక్కడైతే ఎక్కడ నారాయణ పూజితే తత్ర రమంత దేవతని మనకి పాత పురాణంలో చెప్పేది. ఎక్కడైతే మహిళ సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆ ప్రాంతం, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అనేది మనందరికి తెలిసిన